వరదలు, సినీ ప్రముఖులు భారీ విరాళాలు. వరద బాధితులకు అండగా పవన్ కళ్యాణ్, సీఎం సహాయ నిధికి భారీ విరాళం. వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విరాళం. 1 నెల జీతం విరాళం ప్రకటిస్తున్నట్లుగా స్పష్టం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్. వారాహి క్రియేషన్స్ వారి కాపు వివాహ పరిచయ వేదిక పోస్టర్ను ఆవిష్కరించారు. జనసేన ఎమ్మెల్యే ప్రేమకుమార్, యశోద హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాహితి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల వల్ల విజయవాడ, ఖమ్మం మునిగిపోయి అక్కడి ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడిన ప్రజల కోసం సినీ ప్రముఖులు 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు. మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు. బాలకృష్ణ 2 తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున ప్రకటించారు. ఇంకా మరికొంతమంది సినీ నటులు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం కోసం విరాళాలు ప్రకటించనున్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో దెబ్బతిన్న చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి త్వరితగిన పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాలతో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో హుజూర్ నగర్, మఠంపల్లి మండల పరిధిలో గండ్లు పడిన చెరువులను, దెబ్బతిన్న కాలువలను, ముంపునకు గురైన పంట పొలాలతో పాటు కూలిపోయిన ఇళ్లను ఆయన సందర్శించారు. హుజూర్ నగర్ పట్టణంలోని దద్దినాల చెరువుతో పాటు బూరగడ్డ గ్రామంలోని నల్ల చెరువును ఆయన సందర్శించారు. అదేవిధంగా ఇదే బీభత్సానికి మరణించిన ఒక్కో పశువుకు 50,000 చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇదని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏ ఒక్కరూ కూడా మనోధైర్యం కోల్పోరదని మంత్రి తెలియజేశారు. పలు ప్రాంతంలో అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్, కోదాడ ప్రాంతంలో పడింది. 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇళ్లలో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ, ఈ బ్రీచ్
క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పనులు మొదలుపెట్టి వారం రోజుల లోపల ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఇటీవలే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించబడిన ప్రొఫెసర్ కోదండరాంకి ఘనంగా సన్మానం చేశారు. డాక్టర్ ఈ ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన సభకు ప్రొఫెసర్ హరగోపాల్ లింబాద్రి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ప్రొఫెసర్ సుల్తానా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ ప్రసంగిస్తూ విద్యాసంస్థల్లో ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో 2 రకాల టీచర్లు ఉండడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగిస్తూ కోదండరాంకి మంత్రివర్గంలో వెంటనే చోటు కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒకే ఒక ఆలోచనతో తెలంగాణ సాధ్యమయ్యేదంటూ ఉంటే అది వీళ్ళ సారథ్యంలోనే సాధ్యమైతే తప్ప ఏ రాజకీయ పార్టీల వల్ల కాదు అనే ఒక అపారమైనటువంటి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తులు ప్రొఫెసర్ కోదండరాం గారు. వారు సరిగ్గా సెప్టెంబర్ 5 1955లో జన్మించే రోజు పుట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ నెల ఆగస్టు 16న ఎమ్మెల్సీగా గవర్నర్సే నియమింపబడి మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించిన వారు సన్మానించుకోవటం మనందరికీ చాలా సంతోషకరమైనటువంటిది. అంటే ఆ ఉద్యమ విలువలను కాపాడటం, ఆకాంక్షలు సాధించడమే ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండి తీరవలసిందే. ఆ విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇది నిజంగా ఇలా ఒక పెద్ద సవాల్. అక్కడ కూర్చుని కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచడం జరిగింది. పెద్ద ఆర్థిక భారం కూడా గవర్నమెంట్ మీద పడేది లేదు కాబట్టి వెంటనే ఈ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ దీనికోసం కూడా నిలబడి ఉన్నాం, పనిచేస్తామని హామీ ఇస్తున్నా. తప్పకుండా దాన్ని పరిపూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రముఖులపై దాడికి పాల్పడిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య, బానోత్ మదన్లాల్, మాజీ జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజ్ తదితరులు ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గుంట్లగండ్ల జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మున్నేరు ముంపు బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాళ్లతో దాడికి దిగడంతో సంతోష్ రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారని సిపి సునీల్ దత్ కు పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సిపికి వినతి పత్రం అందజేశారు. చేస్తున్న బుల్డోజర్ పాలిటిక్స్ ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేస్తున్న వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తుందన్నారు. ఓవైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. అదే తెలంగాణలో తమ పార్టీ పాలనలో బుల్డోజర్తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ గాంధీ? తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్తో అన్యాయాలను కొనసాగిస్తుంటే ఆయనను ఆపలేని శక్తిహీనులుగా మారారా? లేదంటే ప్రజలను మోసం చేసే మీకు అలవాటైన డబుల్ స్టాండర్డ్స్ విధానాలను ఇలా కొనసాగిస్తున్నారా? మీ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎస్సీ
ఎట్సీ మెమోరియల్ స్తూపంపై ఈస్టర్న్ నావల్ కమాండెంట్ యొక్క విరోచిత యుద్ధ విజయాలకు సంబంధించి అద్భుతమైన లేజర్ షోను ఈస్టర్న్ నావల్ కమాండ్ జీవీఎంసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. భారత నౌకాదళ చీఫ్ నావల్ కమాండర్ రాజేష్ పెండార్కర్, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ తూర్పు నౌకాదళ అద్భుత విజయాల పరంపరను ప్రదర్శన రూపంలో ఈ లేజర్ షో ద్వారా విశాఖ నగర సముద్ర తీర ప్రాంతంలో విక్టరీ ఎట్సీ మెమోరియల్ స్తూపంపై ఈస్టర్న్ నావల్ కమాండ్ మరియు జీవీఎంసీ సంయుక్తంగా ప్రతి వారం ప్రదర్శించేందుకు ప్రణాళికలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి, విశాఖ ఎంపీ శ్రీ భరత్, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి, విశాఖ పోలీస్ కమిషనర్ ఎస్ బాగ్చి, నేవల్ అధికారులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. Truly symbolized the achievements of the Indian Navy in the war of 1971, in the liberation of Bangladesh, and particularly the relationship between the Indian Navy and the city of Visakhapatnam. Ever since the Indian Navy has been based here, and subsequently the creation of the Eastern Naval Command in Visakhapatnam, the Navy and the city have had a very symbiotic relationship. We are extremely happy here on behalf of the Navy to be operating out of Visakhapatnam, a city which has given us a home, a city which has given us a set of people who so much love the Indian Navy. Without the support of the city and its people, the Indian Navy wouldn't be able to do the kind of jobs that it is doing in safeguarding the nation's interests. On behalf of the Indian Navy and particularly the Eastern Naval Command, I congratulate the mayor of the city, the district collector, the commissioner of the GVMC for having created this wonderful highlight which will propagate whatever was achieved in 1971 and also the relationship between the Navy and the city to the people of Vizag who deserve to know the relationship the way it is. Thank you. सर आज ये शो डाला ना, आज एक ही दिन है कि क्या डालेंगे पब्लिक के लिए? नहीं, ये मेरे ख्याल से दिन में हफ्ते में कम से कम 3 दिन दिखाया जाएगा पब्लिक को. इट विल बी ओपन टू पब्लिक. टुडे वाज जस्ट द इनॉग्रल शो. टाइम पे कब से स्टार्ट होने वाला है? ये कमिश्नर साहब बताएंगे जीवीएमसी के. The details of what the show will be conveyed by the GVMC commissioner. विजयवाड़ा फ्लड आए ना सर, विशाखापट्टनम से क्या क्या गए सर? मैंने कुछ हेलीकॉप्टर्स कुछ गए, रिलीफ ऑपरेशन नावी साइड. जी, so based on request by state government at the various areas which are affected by floods, the Navy has deployed flood relief teams. We have also deployed helicopters. As of now, we have 2 helicopters operating out of Vijayawada in support of the state's efforts to provide relief and rescue to the stranded people. Flood relief teams are also operating from Vijayawada. We have plans to augment the flood relief teams as required by the state government wherever they say. So the Indian Navy is always standing by and ready to support the state government in these efforts of disaster relief. Thank you, gentlemen. Thank you very much. Thank you, sir. ఇది చాలా చక్కటి ప్రోగ్రాము, మాకు బాగా నచ్చింది. ట్రాఫిక్ డైవర్షన్ ఖచ్చితంగా పెట్టాలి, ఈ ప్రోగ్రాం పెట్టాలంటే, ఇక్కడ వ్యూవర్స్ ఉండాలంటే. కానీ నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడాము, పాపులారిటీ బట్టి మేము ఫ్రీక్వెన్సీ వీక్లీ వన్స్ పెట్టాలా, వారానికి ఒకసారి పెట్టాలా, 2 సార్లు పెట్టాలా, అది త్వరలో నిర్ణయం చేసుకుంటాం, అందరికీ తెలియజేస్తాం. ఇంకొకటి ఇక్కడ లైటింగ్ కూడా ఇలా పెట్టమని చెప్పాము. సో దట్ లైటింగ్ ఉంటే ఏమైనా ఉచితంగా పెట్టున్నాం కదా, కాబట్టి రీఫ్రాక్ ఎలిమెంట్స్ కూడా రావచ్చు. సో దొంగ పిక్ పాకెటింగ్ ఇవన్నీ కూడా అందరూ 20 మినిట్స్ చాలా సిన్సియర్గా చూస్తూ ఉన్నప్పుడు అంత చీకటిగా ఉంటే పిక్ పాకెటింగ్ జరుగుతుంది. సో నేను ఇక్కడ లైటింగ్ పెట్టమని చెప్పాను. అయితే రీఫ్రాక్ ఎలిమెంట్స్ బ్యాడ్ హ్యాట్స్ రాడు ఇక్కడికి, అది ఒకటి రిక్వెస్ట్ చేశాను. నెంబర్ 2 వచ్చేసి ఎప్పుడైనా వర్షం కురిస్తే ఇది వాటర్ ప్రూఫ్ టెంట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. ఈ 2 మా తరఫున చెప్పడం జరిగింది. మేము నిన్న కూడా రిహర్సల్ చేసాము, ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది.
పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారండి. డెఫినెట్లీ వన్ మోర్ జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ విశాఖపట్నం అని మనం చెప్పవచ్చు. మనకు గర్వకారణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఈస్టర్న్ నావల్ కమాండ్కి సంబంధించినటువంటి వారి యొక్క ధైర్య సాహసాలు కానీ, వారు పడినటువంటి శ్రమ కానీ, మన దేశ రక్షణలో వారి యొక్క పాత్రని ప్రజలందరికీ చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఈఎన్సీ గారు, ఈస్టర్న్ నావల్ కమాండర్, అదేవిధంగా జీవీఎంసీ ఇద్దరు కలిసి ఈ కాన్సెప్ట్ని కాన్సెప్చువల్ చేయడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో రెగ్యులర్గా ఇది ప్రజల యొక్క స్పందనను బట్టి, ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయం మేరకు, అదేవిధంగా సిపి గారు ఇచ్చేటువంటి సూచనల మేరకు వీక్కి ఎన్నిసార్లు చూపించాలి అనేది త్వరలో డిసైడ్ చేసి ఇది ఒక రెగ్యులర్ కార్యక్రమం లాగా చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజలు కూడా బాగా స్పందిస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే దేశభక్తి పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన, వారు ఉన్నటువంటి సిటీ యొక్క గొప్పతనం యూత్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరగనుంది. మేకింగ్ ఏఎల్ వర్క్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుతో పని అని ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రాష్ట్రాన్ని ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవలే అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి మేరకు చెక్ అందజేయనున్నట్లుగా వెల్లడించారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లా మెంటాడ మండలం కైలాం చల్లపేట గ్రామాల మధ్య 16 మంది స్కూల్ పిల్లలను గజపతి నగరం తీసుకువస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ ఎదురుగా వస్తున్న నాటుబండ్లను తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదం ఒక విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో స్కూల్ పిల్లలను తరలిస్తున్న ప్రైవేటు వాహనాలు పరిమితికి మించి పిల్లలను తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. లాస్ట్ వెళ్ళాలని స్లోగా వెళ్ళాడు. వచ్చి ఎదురు బండి ఉన్నదంటే సైడ్గా వాళ్ళది వెళ్ళిపోద్దాం. ఫోన్ మాట్లాడుకుని
చేసుకోండి మేడం ఫోన్ చేయండి ముగిస్తే నీకు కొత్త పంపిస్తాం తప్ప వేల వేల ఫీజు కట్టి ముచ్చులు కట్టేవాళ్ళు కదా వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను 1 నెల జీతం విరాళంగా ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం చాటారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో హరీష్ రావు ప్రకటించారు. క్రియేషన్స్ వారి కాపు వివాహ పరిచయ వేదిక పోస్టర్ను ఆవిష్కరించారు. జనసేన పార్టీ కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ మరియు తెలంగాణ కాపు సేవా సమితి అధ్యక్షులు యశోద హాస్పిటల్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సారికి వెంకట్రావు. నియోజకవర్గ కేంద్రంలో ఎస్ఐకే లక్ష్మణరావు మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకునికి పూజలు చేయాలని కోరారు. వినాయక నవరాత్రులు జరుపుకునే సమయంలో నిబంధనలు పాటించాలని కోరారు. అను ఉత్సవాలు జరుపుకునేటప్పుడు ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులకు చర్యలు తీసుకోవాలని కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు బాలికల విద్యార్థులు భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో 2 షీ టీం బృందాలను పనిచేస్తున్నాయని, షీ టీం ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాలలో స్కూల్స్, కాలేజీలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీ సేఫ్ ఆత్మహత్యలు, డ్రగ్స్, అలాగే బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. టీం సభ్యులు ప్రత్యక్షంగా ఫిర్యాదులు తీసుకుంటారని, ఆన్లైన్ క్యూఆర్ కోడ్ వాట్సాప్ ద్వారా కూడా స్వీకరిస్తామన్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ షీ టీం నెంబర్ 6303923700కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు. అది ఇట్లాంటి పిల్లలు ఏమైపోతున్నారు, వీళ్ళందరూ మా వాళ్ళు, మా పిల్లలు, మా తమ్ముళ్ళు డ్రగ్స్ గురి అయిపోయి చూడు ఎంత యూత్లో మీరు చేయగలిగింది చాలా ఉంది దేశానికి. మీరందరూ ఎట్లా నిర్వీర్యం అయిపోతున్నారు. మీరందరి మీద కేసు పెట్టాలంటే మాకు చేతులు రావు నిజానికి, కానీ మీరు చేస్తున్నారు. సపోజ్ ఏదైనా క్రైమ్ చేశారనుకో తప్పదు, పోలీసుగా ఉన్నప్పుడు పోలీసు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తప్పదు, నాకు మా వాళ్ళకి తప్పదు. సో మిమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించాలంటే మాకు చాలా బాధేస్తుంది యాక్చువల్గా. అరే పిల్లాడు మంచిగా అయిపోయిండే కదా, ఈ పిల్లాడు మంచి చదువుకుంటే మంచిగా రేపొద్దున పోలీస్ అయ్యే ఛాన్స్ ఉంది, కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపొద్దున ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఈ అనాథల పిల్లలతో వాళ్ళు ఒక్కొక్కరు ఎయిమ్తో ఉన్నారు. మన దగ్గర యూత్, ప్రపంచంలోనే యూత్ ఉన్న దేశం మన దేశం. ఒక యూత్ ఉన్న దేశం మన దేశం అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేశ అభివృద్ధికి పాటుపడే ఒక లక్షణం ఉంటే ఎంతమంది దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, ఎంతమంది బిజినెస్ మెన్లు కావచ్చు, ఎంతమంది ఏదైనా కావచ్చు. బట్ ఇది ఏంటంటే ఒక్కసారి అలవాటు పడ్డామంటే మనం కాదు, మన ఇంట్లో వాళ్ళని సతాయిస్తాము, ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళని సతాయిస్తాము, మీకు చెడ్డ పేరు. ఇప్పుడు ఇందాక డీసీపీగా చెప్పారు మీకు ఈ కేసులు ఉన్నాయి, ఇట్లా గంజా అలవాటు ఉంది అని అంటే మిమ్మల్ని చూస్తారా ఎవరన్నా? ఇప్పుడు అందరు మిమ్మల్ని ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఇప్పుడు కోపం వస్తున్నారు. ఇందాక బాధ వచ్చింది, ఇప్పుడు కోపం వస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మిమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చారు? అవసరమా మీకు? అది
ఇప్పుడు రౌడీ షీటర్లు అంటే వాళ్ళని దౌర్జన్యంగా బిహేవ్ చేసిన వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము, తర్వాత కేసులు పెడతాం. మీరందరూ రౌడీ షీటర్లా? ఏమన్నా ఎవరినైనా హింసించారా? ఎవరైనా కొట్టిందా? ఎవరైనా జాగకు లాక్కున్నారా? ఇంకేదైనా దౌర్జన్యం చేసినా? చేయలేదు. మీరు నాశనం అయ్యి మీరు ఇంకోనికి మళ్ళీ దానికి అలవాటు పడి మళ్ళీ గాంజాని అమ్ముకుంటూ తర్వాత వేరే వాళ్ళకి అలవాటు చేసి నీవు నాశనం అయినా ఇంకా ఈ బిజినెస్ లో ఎంటర్ అయ్యి ఇంకో 10 మందిని వాళ్ళు 10 మంది ఇంకో 10 మంది ఇట్లా మొత్తం సొసైటీలో ఇక్కడ ఉన్న మంచిర్యాల, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మంచిర్యాల తీసుకోండి. మంచిర్యాల మొత్తం యూత్ అంతా పాడైపోతారు. మీరు దేని పనికి వస్తారు మీరంతా? ఇప్పుడు ఇట్లాంటి సొసైటీలలో పిలిపించి మిమ్మల్ని చేర్పించి తర్వాత నుంచి అతి భారీ వర్షాలు, వాతావరణంలో మార్పుల వలన తమ్మిలేరు, రామిలేరు ఇతర వాగుల ద్వారా, కాలువల ద్వారా కొల్లేరు సరస్సులోకి వచ్చి చేరడం వలన ఏలూరు జిల్లా ఎస్పీ కేపీ ఎస్ కిషోర్ ఐపీఎస్, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఐపీఎస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు మరియు ఇతర అధికారులతో కొల్లేరు గ్రామమైన కోమటిలంక గ్రామం, మణుగులూరు, పెద్దడ్లగాడి మరియు తిరుగుతున్న లంకలు గ్రామాలను ముంచెత్తుతున్న వరద నీరు వలన ఏదైనా ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నా దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లాధికారులు. ఎక్కువ వర్షాలు పడడం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమ్మిలేరు నుంచి మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది. ఈ లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. పరిశీలించిన ఇక్కడ నీరు కూడా కొంచెం వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి జనాలు కూడా అనవసరంగా క్రాస్ చేయకుండా పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే మన దగ్గర ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఉన్నాయి. ప్రజలకి మన సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఏమంటే ఏదైనా చిన్న చిన్న అవసరాలకి అనవసరంగా ఏదైతే వాగు ఇట్లా మనం వరద ప్రవాహం ఉందో దాన్ని క్రాస్ చేయడానికి ట్రై చేయొద్దు. ఏదైనా మీకు ఇట్లాంటి ఇష్యూ ఉంటే దయచేసి కంట్రోల్ డయల్ కి ఫోన్ చేయొచ్చు, ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయొచ్చు. మీకు ఈ బోట్ ద్వారా, పెద్ద బోట్ ద్వారా సహాయం మీ దగ్గరికే వస్తుంది. కానీ మీరు రిస్క్ తీసుకొని ప్రాణాలకి రిస్క్ పెట్టి పోవద్దు. మనకి ఎప్పుడు ఒకటే అనుకుంటాం కానీ అది రకరకాలుగా చేంజ్ అవుతుంటుంది. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. అంతకుముందు చేసాం కాబట్టి సేమ్ మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతున్నాం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ వరద ప్రవాహంలో అనవసరంగా బయటికి రాకుండా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అత్యంత ఎక్కువ వర్షాలు పడడం రాష్ట్రంలో మన కొల్లేరుకు కూడా ఈ తమ్మిలేరు నుంచి మన బుడమేరు నుంచి చాలా ఎక్కువ వర్షపాతం నీరు రిసీవ్ అవుతుంది. ఈ లంక గ్రామాలు ఇంకా కొంచెం ఈ వరద తాకిడికి గురయ్యే అవకాశం ఉంది. ఖమ్మంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హరీష్ రావు వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ మంత్రులు సబితాయింద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వరద బాధితులను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలను కాపాడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బడ్జెట్లో 0, వరద సాయంలోనూ 0 అంటూ హరీష్ రావు మండిపడ్డారు. పొద్దున్నే ఫోన్ చేసి నాకు కూడా చాలా బాధ అవుతుంది, మనం కూడా వృత్తాభక్తిగా సాయం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మేమందరం కూడా మా నెల జీతాన్ని కూడా ఖమ్మంకు పంపించి ఆ బాధితులకు ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, ఎంపీలం, ఎమ్మెల్సీలం మేమందరం ఒక నెల జీతాన్ని ఆ వరద బాధితుల సహాయం కోసం ఇవ్వాలని చెప్పి కూడా మేము కూడా నిర్ణయించుకున్నాం. అందరూ ముందుకు రండి, అన్ని జిల్లాల నుంచి ముందుకు రండి. మనుషులం కదా, తోటి మనిషికి దుఃఖం వచ్చినప్పుడు, తోటి మనిషికి కష్టం వచ్చినప్పుడు సాయం చేసి కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది. లక్షెట్టిపేట మండలంలో శాంతాపూర్ ఎస్సీ కాలనీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శాంతాపూర్ ఎస్సీ కాలనీలోకి మంగళవారం రాత్రి వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానిక ప్రజలు
వాపోతున్నారు. ఈ వర్షపు నీరు వల్ల ప్రజలందరూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నామని, అంతేకాకుండా విషపురుగులైన పాములు రావడంతో ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిచేయమని ఎన్నిసార్లు నాయకులకు, గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలి లోతు వరకు నీరు ఇళ్లలోకి చేరి ప్రాంతంలో నివసించే ప్రజలందరూ రోగాలకు గురవుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఇకనైనా ఎస్సీ కార్పొరేషన్ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ సరిచేసి ప్రజలను కాపాడాలన్నారు. మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు కూడా దీన్ని దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్న ఎస్సీ నీళ్ళలో మాకు వచ్చే వాటర్లో వెంటనే మాకు ఇది మంజూరు చేసి ఈ బ్రిడ్జిని కానీ మా యొక్క డ్రైనేజీ లైన్స్ కానీ తొందరగా మాకు నిర్మించి మాకు కష్టాల నుంచి కాపాడుతారని మేము తెలియజేస్తూ కోరుకుంటున్నాము. కాబట్టి నాకు ఈ మా శాంతపూర్ కాలనీ మీద ఈ శాంతపూర్ కాలనీని ఇప్పుడున్న ఎస్సీ నిధులలో మా శాంతపూర్ కాలనీకి ప్రత్యేకంగా చొరవ తీసి దీని మీద దృష్టి పెట్టి చేస్తానని నమ్మకం మాకుంది. కాబట్టి తొందరగా దీన్ని చేస్తే మాకు ఈ కష్టాలను తొలగి అందరికీ అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తుంది. గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు లక్ష్మపేట మండలం శాంతాపూర్ విలేజ్ లోపల మెయిన్గా వెళ్ళే యొక్క మోరి వరద గత 2 కిలోమీటర్ల దూరం నుండి పెద్ద వరద ఇక్కడికి రావడంతో వాగును తలపించిన మాదిరిగా అయ్యి మరి అదేవిధంగా రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది. కానీ మండలం లోపల ఎస్సీలమైన మాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ యొక్క రోడ్లతో సీసీ రోడ్లతో పాటు ఈ యొక్క బ్రిడ్జిని త్వరగా మంజూరు చేపించి అదేవిధంగా మరి బస్ షెల్టర్ కూడా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ వర్షం వచ్చినప్పుడల్లా పిల్లలు తడుచుకుంటూ వెళ్ళలేక స్కూల్కి వెళ్ళి ఇక్కడే ఆవడం అవుతుంది. ఇదే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మరి ఆ బస్ షెల్టర్ను కూడా మా కేసీఆర్ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి త్వరగా మంజూరు చేపించి రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖ బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉందని, 3వ దశలో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుందన్నారు. విజయవాడ వరదల్లో సహాయక చర్యల్లో బీజేపీ నిమగ్నమైందని, ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్నికలు జరగాలి, జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం. లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు. ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థన ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం. వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలనని, ఒక సుపరిపాలనని, అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు, ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు. ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది. చేపట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతను నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా. విశాఖ వాతావరణ శాఖ అధికారి విశాఖ రాగాల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగాల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏలూరు,
పల్నాడు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, యానాం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఉంటాయన్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. East Central Bay of Bengal and some other favorable conditions దృష్ట్యా రేపటి రోజుకి దగ్గరలో ఒక లో ప్రెషర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం IMD బులెటిన్స్లో చెప్తున్నాం.